Hello everyone, welcome to 45 days spoken English class. So this 45 days challenge, if you are going to accept it, definitely you can learn English. ఈ 45 రోజుల ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక తప్పకుండా ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ అంటే మీరు ఏది కావాలన్నా కొంచెం ఛాలెంజ్గా కొన్ని డేస్ తీసుకొని ఆ డేస్ కష్టపడితే కనుక ఏదైనా మీ సొంతం అవుతుంది. ఇట్ మే బీ అ డాన్స్, సింగింగ్, పెయింటింగ్, స్కేటింగ్ ఆర్ అదర్వైజ్ సైక్లింగ్, ఎనీథింగ్, ఎరోబిక్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు కొంచెం కొన్ని రోజులను పెట్టుకొని కష్టపడితే డెఫినెట్లీ మీకు ఆ స్కిల్ సొంతం అవుతుంది. దాని ప్రకారం 45 రోజుల ఛాలెంజ్, 45 రోజులు మీరు కొంచెం కష్టపడిన నాతో పాటు. సో ఇంగ్లీష్ నేర్చుకోనికి కావాల్సింది ముఖ్యంగా కొన్ని విషయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, కొన్ని విషయాల మీద మనం ఫోకస్ చేయాలి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీకు ఇంట్రొడక్షన్ క్లాస్ లాగా ఉంటుంది ఈరోజు, ప్లస్ ఒక చిన్న లెసన్ కూడా నేర్పిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు ఈ విషయాల మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్ లిస్నింగ్. లిస్నింగ్ అంటే వినడము. మనం తెలుగు అలాగే నేర్చుకున్నాం కదా, విని నేర్చుకున్నాం. ఎవరైనా మనకు వచ్చి నేర్పించారా? లేదు కదా. సో కాబట్టి విని మనం నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ ఈజీగా. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను. మ్యాక్సిమం లిస్నింగ్, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నారు, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళ స్లాంగ్ అంటే వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసేదాన్ని. ఇలాగే వినడం మూలనే నేర్చుకోవచ్చు. ఇప్పుడు నా క్లాస్కి వచ్చినా కానీ ప్రతిదీ మ్యాక్సిమం మీరు మీ మైండ్ నాకే వదిలేయండి. నా మాటలు మాత్రమే వినండి, నాతో పాటుగా మాట్లాడండి. కేవలం వింటే సరిపోదు, నాతో పాటుగా స్పీక్ అలాంగ్ విత్ మీ. ఈ మాట కూడా అనండి, స్పీక్ అలాంగ్ విత్ మీ. మీకు ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ సెంటెన్స్ మైండ్లో కూర్చుంటుంది చక్కగా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్నింగ్, వినడం చాలా అలవాటు చేసుకోండి. నా మాటలే కాదు, మీకు ఏ ఇంగ్లీష్ టాక్స్ నచ్చినా వినండి ఎక్కువగా. రేడియోలో కూడా అండ్ టీవీలో కూడా న్యూస్ కానివ్వండి, ఇంగ్లీష్ మూవీస్ కానివ్వండి, ఇంగ్లీష్ సీరియల్స్ కానివ్వండి, ఏదో ఒకటి వింటూ వాళ్ళతో మాట్లాడుతూ సగం లాంగ్వేజ్ వచ్చేస్తుంది, నమ్మండి ఇది. నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ గ్రామర్. గ్రామర్ అనేది ఒక పెద్ద రాకెట్ సైన్స్ లాగా భావిస్తారు, అంతేం లేదండి. మీకు మాత్రం నేను బేసిక్ గ్రామర్ నేర్పిస్తాను. ఎక్కువ క్లిష్టంగా అంత గందరగోళం చేయకుండా సింపుల్ గ్రామర్, మనం మాట్లాడడానికి కన్వీనియంట్గా వితౌట్ ఎనీ మిస్టేక్స్ మాట్లాడడానికి ఆ బేసిక్ గ్రామర్స్ మనకి ఈ క్లాసులలో కవరప్ అయిపోతాయి. క్లియర్? నెక్స్ట్ థింగ్ ఇది ఏంటంటే ప్రొనౌన్సియేషన్ కాదు, ప్రొనౌన్సియేషన్. స్పెల్లింగ్ అలాగే ఉంటుంది, ఇంగ్లీష్ అంతే. స్పెల్లింగ్స్ ఒకసారి ఒక లెటర్ ఉంటుంది, దానికి సైలెంట్ లెటర్ అంటారు, ఇదంటారు అదంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ప్లీజ్ రిమెంబర్ ప్రొనౌన్సియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాగానే మాట్లాడాలి, తెలుగు లాగానే మాట్లాడాలండి. తెలుగు యాక్సెంట్ తీసుకొచ్చి ఇంగ్లీష్లో పెట్టడం, ఇంగ్లీష్ యాక్సెంట్ తీసుకొచ్చి తెలుగులో పెట్టడం, ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. మంచు లక్ష్మి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎనీవే, ఇట్స్ జస్ట్ కిడింగ్. సో అట్లా ప్రొనౌన్సియేషన్, మనం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి, జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. మాట్లాడుతూ ఉంటే మనకి ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అకారాలు ఉకారాలు వద్దు, కమ్మింగా, గోయింగా, కమ్రే, సో ఇలాంటి స్లాంగ్ లాంగ్వేజ్ వద్దు. ఆర్ యూ కమింగ్, అక్కడ అంతే కట్ చేయాలి అంతే. ఆర్ యూ కమింగ్, విల్ యూ కమ్మా, ఓ నో, ఓకే. అదేవిధంగా ఉకారాలు కూడా పెడుతుంటారు చాలామంది. అకారాలు ఉకారాలు ఈ రెండు కట్ చేస్తే కనుక మీకు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నోట్స్. ఎప్పుడు మన క్లాస్కి వచ్చినా కానీ మీరు నోట్స్ తీసుకొని కూర్చోండి, ఒక పుస్తకం పెట్టండి, ఫస్ట్ పేజీలో కొన్ని రాయండి. ఈరోజు ఫస్ట్ డే క్లాస్ ఇది, నెక్స్ట్ పేజ్ వదిలేయండి ఖాళీగా. మీకు డెఫినెట్లీ ఎవ్రీ క్లాస్లో హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ మీరు చేయాలి, చేస్తేనే మీకు లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ఆ పేజీలో మీరు హోంవర్క్, నెక్స్ట్ డే క్లాస్ అండ్ నెక్స్ట్ డే హోంవర్క్, అట్లా మీరు నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి. సపోజ్ 20 డేస్ క్లాసెస్ అయిపోయినాయి, పాత క్లాసులన్నీ కంటి ముందు నుంచి ఒకసారి అలా వెళ్ళాలి. రివిజన్, పునశ్చరణ చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకి పాత క్లాసులు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం. సో కాబట్టి రివిజన్ అండ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ ఈజ్ ప్రాక్టీస్. ఎస్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది ఎలాంటి వాళ్ళనైనా పర్ఫెక్ట్గా చేస్తుంది అంటారు. మీకు డౌట్ రావచ్చు, మీకేంటి మేడం మీరు బాగా నేర్చుకున్నారు, మీరు బాగా మాట్లాడతారు, అన్నీ చెప్తారు అనేసి. నేర్చుకున్నాను నేను కూడా, నాకేం విద్యలని పైనుంచి ఊడిపడలేదు, నేను నేర్చుకున్నాను. మీకు ఒక విషయం చెప్పనా, నేను చదివింది తెలుగు మీడియంలోనే. సెయింట్ థెరెసాస్ గర్ల్స్ స్కూల్ అని చెప్పాను ఒకసారి నేను నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో. సెయింట్ థెరెసాస్ గర్ల్స్ హై స్కూల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఉన్నాయి, సనత్ నగర్, హైదరాబాద్. నేను చదివింది తెలుగు మీడియమే, బీకామ్ దాకా కూడా తెలుగు మీడియమే
10th ఏంటి, ఇంటరు, బీకామ్ అంతా తెలుగు మీడియమే. ఒక్కసారి ఎంకామ్లో ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. కానీ ఎలా డెవలప్ చేసుకున్నాను, అది ప్రాక్టీసే. ఐ మస్ట్ సే దట్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ ఓన్లీ. ఇంకెలా నేర్చుకున్నాను అనేది ఇంకా తర్వాత డీటెయిల్గా ఎప్పుడని చెప్తాను. కానీ బట్ రిమెంబర్ వన్ థింగ్, ఏదైనా మన మానవులం మాత్రమే. మా టైంలో అయితే అంతంత ఫీజులు పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివించేంత స్తోమత లేకుండే మా ఇంట్లో వాళ్ళకి. సో తెలుగు మీడియంలో వేశారు. మనం ఎక్కడ వేసినా కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకుని పైకి రావచ్చు అంచెలంచెలుగా. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానివ్వండి, చాలా పెద్ద తత్వవేత్తలు కానీ ఎవరినైనా తీసుకోండి, చాలామంది వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో చదివి వచ్చిన వాళ్ళే. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు రారు అని కాదు, వీళ్ళు కూడా తక్కువ కాదు అని చెప్పడం నా ఉద్దేశం. మీరు తెలుగు మీడియం అయితే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. బీకామ్ దాకా నాది తెలుగు మీడియమే. కానీ నేర్చుకున్నాను. ప్రాక్టీస్, రోజు ప్రాక్టీస్ చేయడం, వినడం, మాట్లాడడము. గట్టిగా నేనైతే ఒట్టు పెట్టేసుకున్నాను, నేను ఐ విల్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, స్పెషలీ ఇన్ క్లాస్ రూమ్స్. నేను లెక్చరర్గా జాబ్లో జాయిన్ అయ్యాక ఇమ్మీడియట్గా ఎంత వస్తే అంతనే ఇంగ్లీష్లో మాట్లాడేదాన్ని. కొన్నిసార్లు చాలామంది నా స్టూడెంట్స్కి నేను ఎంబీఏ వాళ్ళకి పాఠాలు చెప్పాను, బీటెక్ వాళ్ళకి పాఠాలు చెప్పాను, లెక్చరర్స్ కూడా ఎఫ్డిపి ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, లెక్చరర్స్ చాలామంది, ఒక 100 మంది లెక్చరర్స్ని కూర్చోబెట్టి కూడా పాఠాలు చెప్పాను. కానీ కాన్ఫిడెన్స్, మాట్లాడగలను, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను డిసైడ్ అయిపోయి స్లోగా లాంగ్వేజ్ని డెవలప్ చేసుకున్నాను. అంతే అండి, మనకి ఎప్పుడైనా ఉండాల్సింది ప్రాక్టీస్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకము. ఎవరి మీద, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను నేర్చుకోగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో సగం నేర్చుకున్నట్టే. ఎప్పుడైతే నా వల్ల కాదు, నాకు వస్తుందా, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు ఎక్కడ వస్తుంది, నేను చాలా వీక్, ఇది పని చేయదు, ఇలాంటి థాట్స్ మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో 50% మీరు డౌన్ అయినట్టే. మీరు అప్లిఫ్ట్ చేసుకుంటారో కింద పడేస్తారు, మీ ఇష్టం. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి, నన్ను కూడా నమ్మండి. మేడం నేర్పిస్తారు, నేను నేర్చుకుంటాను, మేడం మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని నన్ను కూడా నమ్మండి. ఇద్దరికి పరస్పర నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే కనుక ఏదైనా ఈజీగా వస్తుంది. ఆ రిలేషన్, టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ యూ మస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ నాతో పాటు అంటూ ఉండండి, నేనేం మాట్లాడినా నాతో పాటు అంటూ ఉండండి. యూ మస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎస్, ఐ విల్, ఐ కెన్ లెర్న్, ఐ మస్ట్ లెర్న్, ఐ క్యాన్ స్పీక్, ఇలా అనుకుంటూ ఉండండి. ఓకే, సరే, ఈరోజు క్లాస్ మీకు షార్ట్గా చెప్తాను. ఒక చిన్న క్లాసు, ఇది సబ్జెక్ట్ తీసుకున్నాను. దీంట్లో మనము సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేస్తారో కూడా చూద్దాం. ఈరోజు సెంటెన్స్ని ఎలా ఫామ్ చేద్దాము. ఫస్ట్ థింగ్, ఐ. అందరికీ తెలుసు, ఐ అంటే నేను, నాకు, 2 మీనింగ్స్ వస్తాయి. మనం సెంటెన్స్ చూస్తే కనుక ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను టీచర్ని, ఐఎమ్ ఏ స్టూడెంట్ నేను ఒక విద్యార్థిని, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సెంటెన్స్, డిఫరెంట్ సెంటెన్స్, చాలా సెంటెన్స్ నేర్పిస్తాను మీకు. అవన్నీ ఇక్కడ రాస్తే అంత టైం లేదు, మీకు కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంత రాసుకోవడం. మీరు నాతో పాటు అంటూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను, ఇట్లానే నేర్చుకోవచ్చు. ఈ క్లాస్ని కావాలంటే 2-3 సార్లు చూడండి, ఓకేనా? అండ్ ఒకవేళ నేను స్పీడ్ వెళ్తున్నానంటే కనుక స్పీడ్ తగ్గించండి. మీ సెల్ ఫోన్లో రైట్ సైడ్లో 3 చుక్కలు ఉంటాయి కదా, ఆ 3 చుక్కల్లో ప్రెస్ చేస్తే కనుక మీకు అక్కడ స్పీడ్ తెలుస్తుంది, స్పీడ్ పెంచడమా తగ్గించడమా. నేను స్పీడ్ మాట్లాడుతున్నానంటే తగ్గించండి, నేను చాలా స్లోగా చెప్తున్నానంటే స్పీడ్ పెంచుకోండి, మీ ఇష్టం అది. ఓకే, నౌ రైట్ నౌ ఐ డోంట్ వాంట్ టు లెర్న్ పియానో. నాకు పియానో నేర్చుకోవాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ పియానో, ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్. నేను మ్యూజిక్ అనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్ అనండి నాతో పాటుగా. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ట్రై చేద్దాం సెంటెన్సెస్. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ అవ్వదలుచుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో టు లండన్. నేను లండన్ వెళ్ళదలుచుకోలేదు. ఐ వాంట్ టు బీ విత్ మై పేరెంట్స్. నేను నా పేరెంట్స్ దగ్గరే ఉండదలుచుకున్నాను. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నన్ను నేను నమ్ముతున్నాను. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఐ వాంట్ టు లెర్న్ హిందీ ఆల్సో. నేను హిందీ కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఐఎమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ గర్ల్. నేను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని. అట్లా మీరు ఐ నుంచి మీరు ఎట్లా అంటే అన్ని సెంటెన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఐ. నెక్స్ట్ చూడండి, యూ అంటే మనం జనరల్గా నువ్వు అంటాము. ఒకవేళ మీరును కూడా నువ్వే అంటాము. తెలుగులో అయితే నువ్వు అంటే ఏకవచనం, మీరు అంటే బహువచనం. కానీ ఇంగ్లీష్లో
యు అంటే ఏకవచనం బహువచనం రెండు యూనే. ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు ఆర్ ఎ జీనియస్ పర్సన్ అంటే నువ్వు చాలా జీనియస్ మనిషివి, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. యు ఆర్ ఆసమ్, నువ్వు చాలా గ్రేట్. ఓకే. అండ్ ఆర్ యు ఏ టీచర్, నువ్వు టీచరా? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. ఆర్ యు, యు అనేది ఎప్పుడు వచ్చింది? సెకండ్ వచ్చింది. ఆర్ యు ఎ టీచర్, నువ్వు టీచరా? ఎస్ ఐ ఆమ్ ఏ టీచర్. నో ఐ ఆమ్ నాట్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ డాక్టర్. లేదు నేను టీచర్ కాదు, ఐ ఆమ్ డాక్టర్. అట్లా తీసుకోవచ్చు. విల్ యూ కమ్ విత్ మీ, విల్ యూ కమ్ విత్ మీ అంటే నువ్వు నాతో వస్తావా? విల్ యూ, యూ అనేది సెకండ్ వస్తుంది. నాట్ నెసెసరీ ఎప్పుడు యూ అనేది ఫస్ట్లోని బిగినింగ్లో రావాల్సిన అవసరం లేదు, మధ్యలో కూడా రావచ్చు. విల్ యూ కమ్ విత్ మీ? ఎస్ ఐ విల్ కమ్ విత్ యూ. విల్ యూ డూ ఎ ఫేవర్ ఫర్ మీ, విల్ యూ డూ ఎ ఫేవర్ ఫర్ మీ, నువ్వు నాకు చిన్న సహాయం చేయగలవా? ఎస్ ఐ విల్, టెల్ మీ. ఎస్ నేను చేస్తాను, చెప్పు. ఎస్ ఐ విల్, టెల్ మీ. మీకు ఈ సెంటెన్స్ అన్ని నేను స్పాంటేనియస్గానే చెప్తున్నాను. ఓకే. అండ్ యూ మీద ఇంకా కొన్ని సెంటెన్స్ చూద్దాము. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు కమ్ విత్ మీ, నువ్వు నాతో రానికి ఇష్టపడుతున్నావా, ఆసక్తి చూపుతున్నావా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు కమ్ విత్ మీ? ఎస్ ఐ ఆమ్. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, యూ లాస్ట్లో వచ్చింది చూడు. హౌ ఆర్ యూ? ఎస్ ఐఎమ్ గుడ్, చాలా బాగున్నాను. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఎక్సలెంట్, ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ ఫీలింగ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఏదో ఒక ఆన్సర్ ఇచ్చుకుంటావు. హౌ ఆర్ యూ? హౌ అబౌట్ యూ, హౌ అబౌట్ యూ అంటే నీ సంగతి ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు మూవీ, హౌ అబౌట్ యూ, నేను సినిమాకి వెళ్తున్నా, నీ సంగతి ఏంటి? ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్, వాట్ అబౌట్ యూ, నేను బయటకు వెళ్తున్నాను, బయట దేశాలకు వెళ్తున్నాను, నీ సంగతి ఏంటి? అట్లా హౌ అబౌట్ యూ. అట్లా మనం యూని బిగినింగ్లో తీసుకోవచ్చు, మధ్యలో తీసుకోవచ్చు, చివర్లో తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? క్లియర్? నెక్స్ట్ వి. వి అంటే ఇక్కడ మేము లేదా మనకు అని వస్తుంది. వీఆర్ అట్ ముంబై అంటే మేము ముంబైలో ఉన్నాము. వీఆర్ అట్ ముంబై. ఏదైనా ప్లేస్ గురించి చెప్పినప్పుడు ఎట్ అంటాము. ఐఎమ్ ఎట్ హైదరాబాద్, ఐ ఆమ్ ఎట్ హైదరాబాద్, అట్ హైదరాబాద్. వీఆర్ అట్ ముంబై, మేము ముంబైలో ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు అబ్రాడ్, మేము విదేశాలకు వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు లండన్, మేము లండన్కి వెళ్తున్నాము. విల్ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో రాగలవా? విల్ యూ కమ్ విత్ మీ, అక్కడ విత్ మీ వచ్చింది కదా, సరే వి తీసుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. వీఆర్ ఫార్చునేట్ టు మీట్ యూ, వీఆర్ ఫార్చునేట్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలవడం మా అదృష్టము. ఫార్చునేట్ అంటే అదృష్టము. వీఆర్ ఫాండ్ ఆఫ్ ఇండియా, మాకు చాలా ఇష్టం ఇండియా అంటే. వీఆర్ ఫాండ్ ఆఫ్ ఇండియా. వీఆర్ ఫాండ్ ఆఫ్ హైదరాబాద్, మాకు ఈ హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అట్ యువర్ ప్లేస్, మీ ప్లేస్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఆర్ యూ గోయింగ్ టు కమ్ విత్ అస్, నువ్వు నాతో వస్తున్నావా? ఇక్కడ ఆర్ యూ తీసుకున్నాం. యూ గోయింగ్ టు కమ్ విత్ అజ్ ఇక్కడ అజ్ అని చూడండి. అజ్ అంటే మాతో. ఆర్ యూ గోయింగ్ టు కమ్ విత్ అస్, ఆర్ యూ గోయింగ్ టు కమ్ విత్ అస్. ఇక్కడ చూడండి ఆర్ యూ వచ్చేసింది ఇక్కడ. ఆర్ యూ గోయింగ్ టు కమ్ విత్ అజ్, అజ్ అంటే మాతో, మీరు మాతో వస్తున్నారా? ఓకే. క్వశ్చన్ అనమాట. ఎస్ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ యూ. ఎస్ వీఆర్, ఇప్పుడు మనం వీలో ఉన్నాం కదా, ఇక్కడ వి. ఎస్ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ యూ, అట్లా తీసుకుంటాం మనం. ఓకే. వీని మనం ఎక్కడైనా వాడచ్చు. ఓకే. షాల్ వి గో, షాల్ వి గో చూడండి, ఇది షాల్ వి గో. ఇక్కడ వి ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది, మధ్యలో వచ్చింది. వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ యూ అంటే అక్కడ ఫస్ట్ వచ్చింది. షాల్ వి గో అంటే వి ఇక్కడ మధ్యలో వచ్చింది. ఎక్కడైనా రావచ్చు, బట్ మనకు యూసేజ్ తెలిసి ఉండాలి. క్లియర్? నెక్స్ట్ వన్, ఎక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ దే అంటే వారు. దే ఆర్ మై నేబర్స్ అంటే వాళ్ళు మా ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు. నేబర్స్ అంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు. దే ఆర్ మై నేబర్స్. దే ఆర్ మై కలీగ్స్, కొలీగ్స్ కాదు, కలీగ్స్. దే ఆర్ మై కలీగ్స్ అంటే మా ఆఫీస్లో ఉండే నా సహచరులు. సుపీరియర్ కాదు,
సబార్డినేట్ కాదు. సహచరులను మనం కలీగ్స్ అంటాం. దే ఆర్ మై కలీగ్స్, వాళ్ళు నా సహచరులు ఆఫీస్లో. అండ్ ఆర్ దే కమింగ్, ఆర్ దే కమింగ్, ఇక్కడ చూడండి, ఆర్ దే కమింగ్ అంటే వాళ్ళు వస్తున్నారా. ఇక్కడ దే ఎక్కడ వచ్చింది, మధ్యలో వచ్చింది. మధ్యలో కూడా రావచ్చు కదా, ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫస్ట్లోనే రావాలని ఏం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇది హీ అంటే అందరికీ తెలుసు, అతను. హీ ఈజ్ జీనియస్, అతను చాలా జీనియస్. హీ ఈజ్ మై ఫ్రెండ్, అతను మా ఫ్రెండ్. బై ది వే ఐ ఫర్గాట్ టు ఇంట్రడ్యూస్, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అరుణ్. బై ది వే ఐ ఫర్గాట్ టు ఇంట్రడ్యూస్, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అరుణ్. అంటే మనం అరుణ్ని అవతలి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట, అలా చెప్పొచ్చు. హీ ఈజ్ మై ఫ్రెండ్ అరుణ్ అండ్ హీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, అతను చాలా మంచి వ్యక్తి. ఈజ్ హీ కమింగ్ విత్ అస్, ఈజ్ హీ కమింగ్ విత్ అస్. ఇక్కడ కూడా ఈజ్ హీ అనే సెకండ్లో వచ్చింది. అతను మనతో వస్తున్నాడో. ఈజ్ హీ ఇంట్రెస్టెడ్, అతనికి కుతూహలంగా ఉందా, అతనికి ఆసక్తిగా ఉందా, అట్లా తీసుకుంటాము. సో అది హీ. నెక్స్ట్ షీ అంటే ఆమె. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్, అంటే చాలా అందమైన మహిళ ఆవిడ. షీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఉమెన్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ జీనియస్ గర్ల్, అట్లా షీ. ఓకే, షీ వాంట్స్ టు కమ్ విత్ అస్, షీ వాంట్స్ టు కమ్ విత్ అస్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, షీ వాంట్స్ టు కమ్ విత్ అస్ అంటున్నాం. షీ వచ్చింది మనకి ఇక్కడ. షీ వాంట్స్ టు కమ్ విత్ అస్. అస్ అంటే ఏంటి, మాతో. షీ వాంట్స్ టు కమ్ విత్ అస్, ఆమె మనతో రావాలనుకుంటుంది. షీ డజంట్ వాంట్ టు కమ్. డజంట్ అంటే నెగిటివ్లో. ఎస్ అన్నాం అనుకోండి, షీ వాంట్స్ టు. ఒకవేళ తను రావద్దు, తను చేయకూడదు, తను మాట్లాడకూడదు అనుకున్నది అనుకోండి, అప్పుడు డజంట్. ఈ డజంట్ ఎక్కడ వస్తుంది మనకి, హీ, షీ, ఇట్, ఈ మూడిట్లో డజంట్ వస్తుంది. ఇంకా డెప్త్గా ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. షీ డజంట్ వాంట్ టు కమ్ విత్ అస్, ఆమె మనతో ఆమె మనతో రావాలనుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు టాక్ అంటే మాట్లాడాలనుకోవట్లేదు, మాట్లాడాలని ఆమెకి. షీ డజంట్ వాంట్ టు ఈట్, తనకు తినాలని అనిపించట్లేదు. అదేవిధంగా హీ తీసుకోండి, హీ అయిపోయింది, షీ అయిపోయింది. హీలో కూడా అనొచ్చు, హీ డజంట్ వాంట్ టు స్పీక్, హీ డజంట్ వాంట్ టు కమ్, హీ డజంట్ వాంట్ టు సే ఎనీథింగ్, ఏమి చెప్పాలనుకోవట్లేదు అతను. హీ డజంట్, షీ డజంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది చేస్తారు మిస్టేక్. అండ్ ఇట్ అనేది ఏంటి, ఇది. ఇట్ ఎప్పుడు వాడతామంటే మనం ఏదైనా వస్తువులకు సంబంధించి అనొచ్చు, కూరగాయలు, వస్తువులు, పండ్లు, లేకపోతే యానిమల్స్, జంతువులు, పక్షులు, ఇవన్నిటికి మనం ఇట్ అనొచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే, ఇది చాలా మంచి రోజు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వెదర్, వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ ఏ మార్కర్, ఇది మార్కర్. ఇట్స్ ఎ బోర్డ్, ఇది బోర్డు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హౌస్, ఇది చాలా అందమైన ఇల్లు. ఇట్స్ ఎ బర్డ్, అది ఒక పక్షి. ఇట్స్ ఎ క్యాట్, అది పిల్లి. ఓకే, అట్లా మనం ఏది కావాలంటే అది ఇట్ అనేది మనం వాడచ్చు. ఇట్ డజంట్ మీన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ యూ. ఇట్ డజంట్ మీన్, ఇట్తో మనం డజంట్ వస్తుందని చెప్పని ఆ ప్రయోగం చూడండి. ఇట్ డజంట్ మీన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ యూ, మీతో పని చేస్తానని దీని అర్థం అది కాదు అని చెప్పడం. ఇట్ డజంట్ మీన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ యూ. ఇట్ డజంట్ మీన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఫ్యూ వర్డ్స్, నేను మీతో కొన్ని మాటలు మాట్లాడతాను, దాని అర్థం అది కాదు. ఇట్ డజంట్, ఇట్ డోంట్ అనకూడదు. అట్లా మనం ఇట్ని మనం ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేయవచ్చు. ఇట్ హ్యాజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అంటే అక్కడ చాలా మంచి అందమైనది ఉంది, అట్లా చెప్పొచ్చు. ఇంకా చూడండి, మీ, నాతో. కెన్ యూ కమ్ విత్ మీ, కెన్ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో రాగలవా. సెంటెన్స్ ఎలా తీసుకున్నాము, కెన్ యూ కమ్ విత్ మీ. ఇక్కడ మీ అనేది ఇక్కడ వచ్చింది. కెన్ యూ కమ్ విత్ మీ. విల్ యూ వర్క్ విత్ మీ, నువ్వు నాతో పని చేయగలవా. షాల్ వి గో టు మూవీ, కెన్ యూ కమ్ విత్ మీ,
మనం సినిమాకి వెళ్దాం, నువ్వు నాతో రాగలవా, ఇట్లా. మీ అనేది ఎప్పుడైనా మ్యాక్సిమం లాస్ట్లోనే వస్తుంది. మీ అంటే నాతో. అదేవిధంగా అజ్ మాతో. విల్ యూ షేర్ ఫ్యూ మూమెంట్స్ విత్ అస్. విల్ యూ షేర్ ఫ్యూ మూమెంట్స్ విత్ అస్ అంటే నువ్వు ఏదైనా అనుభవాలు మాతో పంచుకోగలవా. కెన్ యూ కమ్ విత్ అస్, కెన్ యూ వర్క్ విత్ అస్ అన్నాం కదా, అదే అనమాట ఇది. కెన్ యూ కమ్ విత్ మీ, కెన్ యూ కమ్ విత్ అస్ అంటే మాతో రాగలవా, మాతో మాట్లాడగలవా, మాతో పని చేయగలవా. దానికి కెన్ యూ కమ్ విత్ అస్, కెన్ యూ వర్క్ విత్ అస్, కెన్ యూ సింగ్ ఎ సాంగ్ విత్ అస్, మాతో కలిసి పాట పాడగలవా. అట్లా ఇప్పుడు నాతో అంటే మీ, మాతో అంటే అజ్, ఇట్లా వస్తుంది. ఇది సింపుల్ అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. ఎవ్రీ క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి క్లాస్ ఇంపార్టెంట్. మీరు ఈరోజు హోంవర్క్ ఏం చేస్తారంటే, మీకు ఇవన్నీ నేర్పించాను కదా, ఒక్కొక్క దాని మీద కనీసం ఒక 5 సెంటెన్స్లు మీరు ఫ్రేమ్ చేయండి. పక్కన పేజ్ పెట్టుకుని అక్కడ రాయండి. మీ అంతలు మీరు ఓన్గా రాయండి కొన్ని సెంటెన్స్లు. అదేవిధంగా యూతో రాయండి. యూ అంటే నువ్వు, మీరు రెండు వస్తుంది కదా, అది గుర్తుపెట్టుకొని ఇది రాసుకొని తర్వాత ఒక్కొక్క దాని మీద 5 సెంటెన్స్లు మీరు రాయండి. వీలైతే కామెంట్ బాక్స్లో రాయండి. మీ కామెంట్స్ అవతల వాళ్ళు చదువుతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ కామెంట్స్ మీరు చదివి మీరు నేర్చుకోవచ్చు. అట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఎంత వీలైతే అంత మ్యాక్సిమం వీ హ్యావ్ టు గ్రాబ్ ద సబ్జెక్ట్. మనం ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ని నేర్చుకోనికి నయానో భయానో ఏదో ఒక వేలో నేర్చుకోవాలి. మన పట్టుదల ఏంటి, సబ్జెక్ట్ నేర్చుకోవడం. సింపుల్, అంతే అండి. సో ఈరోజు క్లాస్ ఎలా ఉంది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. సో ప్రతి క్లాస్ ఇంపార్టెంట్. ఒకసారి స్టార్ట్ చేశాక 2 క్లాసులు 4 క్లాసులు విన్నాక తర్వాత వదిలేస్తే కనుక మీకు రాదు. ఒక్కరిని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, అది చెప్పే వాళ్ళని కూడా నమ్మండి. ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ ఏంటి ఏదైనా మీ చేతిలో ఉంటుంది. ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది మీకు. అది లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీకు. ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ట్రస్ట్ మీ అండ్ లర్న్, ప్రాక్టీస్ డైలీ. రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో స్టే కనెక్టెడ్, లర్న్ వెల్, గుడ్ లక్.